పల్నాడు ప్రాంతంలో మాచర్లకు చెందిన ఒక ఒంటరి మహిళ ఇంట్లో ఉంటే ఒక కామాంధుడు ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించి ఆమెకు కాళ్ళు చేతులు కట్టి అత్యాచారం చేయడం జరిగింది. దెబ్బలతో ఆమె రోధిస్తూ ఉన్నా పట్టించుకున్న నాదుడు లేదు. అలాగే చూసాం, అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే వల్ల అన్యాయం గురైన ఒక మహిళని నిన్న అరవ శ్రీధర్ అనుచరులు ఎంత దారుణంగా ఆమె మీద దాడి చేశారు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మారిపోతూ ఉండే పరిస్థితి ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము. 22 నెలలైంది. రోజుకి ఎన్ని సంఘటనలు పేపర్లలో టీవీల్లో మనం చూస్తూ ఉన్నామంటే ఎంత దారుణంగా మహిళల భద్రత, ప్రజల భద్రత వీళ్ళు గాలికి వదిలేశారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు, మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని. ఎంతమందికి ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కదా మహిళలకి. మరి ఎంతమందికి మీరు చివరి రోజు చేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తామని పదే పదే చెప్తూ ఉంటారు. మరి మీరు ఎంతమంది తాట తీశారు? మీ జనసేన ఎమ్మెల్యే అనుచరులు ఆ మహిళ మీద దాడి చేస్తే కనీసం స్పందించట్లేదే. మీ జనసేన ఎమ్మెల్యే ఒక మహిళను 5 సార్లు గర్భవతిని చేసి ఆమెకి అబార్షన్స్ చేస్తే కనీసం మీరు స్పందించలేదు. అతని మీద ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి లోకేష్ గారైతే ట్వీట్స్ మీద ట్వీట్స్ పెడుతూ ఉంటారు మహిళల భద్రత కోసం. మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు ఎందుకు స్పందించట్లేదు? ట్వీట్స్ కే మీరు పరిమితమా? మహిళా హోంమంత్రి అనిత గారి గురించి అయితే చెప్పనే అవసరం లేదు. చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు. మా జగనన్నని తిట్టడానికి రోజు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు, వ్యక్తిగతంగా తిడుతూ ఉంటారు. అసలు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని కూడా హోంమంత్రి అనిత గారు చెప్పారు. ఎక్కడమ్మా ప్రశాంతంగా నిద్రపోతున్నారు? ఇంట్లో ఉన్న ఈ రోజు రక్షణ లేని పరిస్థితి. ఆ మాచర్లలో మహిళ ఒంటరిగా జీవిస్తూ ఉంది. తన ఇంట్లో తాను ఉంటే వేరే దుర్మార్గుడు వచ్చి ఈ విధంగా అత్యాచారం చేశాడంటే, ఇంట్లో ఉన్నా కూడా ఈ కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.